ఈ రోజుతో అర్థమైంది ఇంకా బుద్ధుంటే ఈ స్వీట్స్ చేయకూడదు అని. హాయ్ గైస్, ఈ మధ్య ఎక్కడ చూసినా అన్ని ఫుడ్స్లో నా పురుగులు, ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ చూసి ఇంట్లో కాజు కట్లీ చేద్దామని స్టార్ట్ చేశాను. అది కాజు కట్లీ కాదు, రాయి కట్లీ అయిపోయింది, గట్టి రాయి అయిపోయింది. చాలా ఇష్టంగా స్వీట్ చేద్దామని స్టార్ట్ చేశా. ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశానో కానీ అడుగడుగున ఇబ్బంది. ఒక్క స్వీట్ కోసం ఇంత కష్టపడాలా అనిపించింది. క్యాష్యూని మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి. ఒక కడాయిలో షుగర్ని వేసి కొద్దిగా వాటర్ వేసి కరిగించాలి. నేను కొంచెం ఎక్కువే వేసాను. ఏదైనా నేర్చుకోవాలంటే ఒకటో రెండో తప్పులు చేసి నేర్చుకుంటారు అందరూ. నేను మాత్రం ఉండాల్సిన తప్పులన్నీ, చేయాల్సిన తప్పులన్నీ చేసి ఫైనల్గా నేర్చుకుంటాను. అది బాగా కాగిన తర్వాత ఈ క్యాష్యూ పౌడర్ అయితే వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ చక్కెర పాకంని వాటర్లో వేసినప్పుడు ఉంటగా అవ్వాలి, లేదా చేతిలో ఉన్నప్పుడు సాగాలి. అలా ఉంటే పర్ఫెక్ట్గా కుదిరింది అని అర్థము. కరెక్ట్గా ఈ టైంలో క్యాష్యూ పౌడర్ అయితే వేసి మిక్స్ చేయాలి. మనకి ఏ వంట అయినా 3 సార్లు చేస్తే గానీ పర్ఫెక్ట్గా రాదు. స్వీట్ తీయగా ఉంటే చాలని గట్టిగా అయ్యే వరకు కలుపుతూనే ఉన్నాను. అందరిలాగే నేను కూడా యూట్యూబ్లో చూసి ఏముందిలే పెద్ద ఇదేమన్నా రెసిపీనా, ఒక్క 5 నిమిషాల్లో చేసేయచ్చని స్టార్ట్ చేసిన. దీని వెనక ఉన్న కష్టం అంతా ఎంత కాదు పర్ఫెక్ట్గా రావాలంటే. ఫైనల్గా పిండి మొత్తం మిక్స్ అయిపోయిందనమాట ఈ షుగర్ సిరప్లో. ఇంక ఇది గట్టిగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసానండి, మీరు కొంచెం తక్కువ వేసుకోండి. ఇంక ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకా బటర్ పేపర్ తీసుకొని అందులో నెయ్యి లేదా ఆయిల్ ఏదో ఒకటి అప్లై చేసి దాని మీద ఈ క్యాష్యూ పేస్ట్ని వేడిగా ఉన్నప్పుడే బటర్ పేపర్ మీద వేసుకోవాలి పర్ఫెక్ట్గా షేప్ రావడానికి. ఇప్పటిదాకా ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేశాను. యాక్చువల్లీ ఈ పేస్ట్ కొంచెం గట్టిగా ఉండాలి, కాకపోతే నేను వాటర్ కొద్దిగా ఎక్కువ వేసాను కాబట్టి మరీ నీళ్ళగా ఉందన్నమాట. అంటే కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. ఇంకొంచెం గట్టిగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది. లేదు ఇలా ఉన్నప్పుడు కూడా కొద్దిసేపు వదిలేస్తే చల్లగా అయిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇంకా ఈ టైం వరకు అయితే అంతా మంచిగానే వచ్చింది. సరే ఇంకా ఏముందిలే, జస్ట్ ఇంకా ఒక రౌండ్ చేసి చిన్నగా షేప్స్ అయితే చేసుకోవాలి అంతే అనుకున్నా. ఈలోగా మా వాడికి అయితే నిద్ర వచ్చేసింది, బాగా ఏడుస్తున్నాడు. సరే వాడిని పడుకోబెట్టి వచ్చేసరికి ఇది కాజు కట్లీ కాదు, అందుకు మించి ఘోరంగా తయారైంది. ఎంత కొట్టినా కూడా అస్సలు గట్టిగా ఉందంటే చాలా గట్టిగా ఉంది. అది సుత్తి తీసుకొని వచ్చి కొట్టిన షేప్ కాదు కదా, అస్సలు కట్ అవ్వట్లేదు. ఈసారి మా ఇంటికి ఎవరైనా వస్తే ఈ స్వీటే చేసి పెడతా, ఏమంటారు? దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు గైస్. మళ్ళీ బాగా ఆలోచించిన తర్వాత దీని కాస్ట్, మా హస్బెండ్ కష్టం రెండూ గుర్తొచ్చింది. మళ్ళీ దీన్ని పౌడర్ లాగా చేసి వేడి చేసి ఈసారి సేమ్ అలానే బటర్ పేపర్ పైన వేసి చపాతీలాగా కర్రతో అయితే రుద్దాను. ఈ స్వీట్ చేయడానికి నేను పడ్డ తిప్పలన్నీ ఇన్ని కాదు, అస్సలు ఇంకా బుద్ధి ఉంటే స్వీట్సే వద్దనిపించింది. చెప్పు నాన్న, కాజు కట్లీ స్వీట్ బాగుందా? నచ్చిందా నీకు? ఎన్ని మార్క్స్ ఇస్తావు దానికి? ఒక్క మార్క్ ఇస్తావా? పోనీ బాగుందా తినడానికి? బాగాలేదా? చెప్పా కదా గైస్, ఒక్క తప్పుతో మనం ఈజీగా ఏది నేర్చుకోలేమన్నమాట. ఇప్పుడైతే చేశాను కానీ ఇలా చపాతీ లాగా అయిపోయిందనమాట. కొంచెం మందంగా రుద్దుండాల్సింది. ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే పరువు పోతుంది, మొత్తం ఆ బటర్ పేపర్కే అంటుకుంటుంది. నా భయం అంతా ఇది కట్ చేసిన తర్వాత కూడా కాజు కట్లీ షేప్ వస్తుందా రాదా అని. ఈ వీడియో మా హస్బెండ్ కానీ చూడాలి. ఇంట్లో ఉన్న క్యాష్యూ మొత్తం తినేసామని చెప్పా. ఇంత ఘోరంగా చేశా అని తెలిస్తే నా పని గోవింద. నేను ఎప్పుడు ఏ వంట చేసినా నాకు తెలిసిన వాళ్ళందరూ మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటారు. ఇప్పుడు రండి, ప్రతి ఒక్కరికి కాజు కట్లీ చేసి పెడతా. ఈ వీడియోతో అందరికీ తెలిసిపోతుంది మనకు వంట రాదని. ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ఇంకా కట్ చేయలేదు. కొద్దిగా ఆరిన తర్వాత గట్టిగా వస్తుంది అనేసి వెయిట్ చేసి 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కొద్దిగా చల్లారింది. అప్పుడు నేనైతే ఇంకా షేప్ కట్ చేయడానికి ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. నా పరువు నేనే తీసుకున్నట్టుంది. షేప్ అయితే కట్ చేసా కానీ ఇది ఎలా వస్తుందో అన్న కొంచెం టెన్షన్ అయితే ఉంది. కింద అతుక్కుపోయిందేమో అని నా డౌట్. ఫైనల్ గా ఇన్ని పీసెస్ అయితే కట్ చేశాను. యూట్యూబ్ లో ఒక్క వీడియో పోస్ట్ చేయడానికి ఇన్ని బాధలు ఉంటాయని ముందే తెలిస్తే అసలు యూట్యూబ్ జోలికే వచ్చేదాన్ని. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వీడియోస్ అప్లోడ్ చేయలేను, అలాగని చేయకుండాను ఉండలేను. ఫైనల్గా ఎన్ని తిప్పలు పడిన తర్వాత షేప్ అయితే వచ్చేసింది. ఇంకా కాజు కట్లీ అయితే రెడీ అయిపోయింది గైస్. దీన్ని ఇంకా షేప్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా వీటిని అయితే ఒక బౌల్లో వేసుకోవడమే. ఇంకా ఇంతకు మించి పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ లేదు. ఈ స్వీట్తో ఆగిపోతా అనుకున్నారా? మళ్ళీ మీ ముందుకి ఏదో ఒక వంటతో వచ్చేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక రెసిపీ ట్రై చేస్తూనే ఉంటాను. స్వీట్ అయితే తినడానికి బాగానే ఉంది గైస్, కాకపోతే కొంచెం ఎక్కువ బాయిల్ అయిందనమాట వాటర్ ఎక్కువ వేయడం వల్ల. ఇంకా వేరే డిఫరెంట్గా ఏమైతే లేదు, కొంచెం పల్సగా చేసేసాను కాబట్టి
తిన్నుగా ఉంది స్వీట్. ఇంతకు మించి నేను దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అడిగే క్వశ్చన్, ఇంట్లో మీకు ఒక చిన్న బాబు ఉన్నాడు కదా, అయినా కూడా ఎలా యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నావు అని అడుగుతారు కదా. నెక్స్ట్ అయితే ఏ డే విత్ మై ధృషిల్ బాబు అనేసి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. డే అంతా వాడితో ఎలా ఉంటుంది నా లైఫ్ అనేది మీకు ఆ వీడియోలో అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే ఇంత కష్టపడితే 1 గంట సేపు టైం స్పెండ్ చేస్తే ఫైనల్గా కాజు కట్లయితే రెడీ అయిపోయింది.